మీరే దిగివచ్చి ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది ఏర్పరచుకున్నావు వారందరూ రక్షింపబడడానికి ప్రభువా, తిరిగి జన్మించడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ మమ్మల్ని ఇంకా ప్రభు పొరపాట్లను క్షమించండి ప్రభు, మీ కృపలో మీ దయలో వర్ధేలా చేయండి ప్రభువా. నీ ప్రేమను రుచి చూపండి ప్రభువా. కరుణ గల తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాలం మంది ప్రభు నీ సేవకు నిలబడుచున్నారు ప్రభువా. నేను ఏదైతే అవసరత ఉందో ప్రభు, మాకు ఏదైతే కొదువుగా ఉందో ప్రభువా, సమస్తం అక్రతలు అవసరతలు ఎరుగున్న దేవుడు ప్రభువా. ప్రతి అవసరత ప్రతి అక్రతలు ఎరుగున్న దేవుడు ప్రభువా. ఈ దినం ప్రభువా, ప్రతి అవసరత ప్రతి అక్రతలు తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్క సహాయం చేయండి ప్రభువా. ఏదైతే లోటుగా ఉందో అది లోటుని తీర్చే దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమని లేదు ప్రభువా, సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభువా. భూమికి ఆకాశానికి ప్రభువా, నాయన నువ్వు దేవుడు ప్రభువా. ఈ జీవులన్నీ ప్రభువా నువ్వే దేవుడు అని విశ్వసిస్తున్నాం ప్రభువా. నీవే నిజమైన దేవుడు అని ప్రభు ఎరగక ఎంతో మంది నశించుతున్నారు ప్రభు. మేమైతే నాయన మమ్మల్ని ఎరుగున్న దేవుడు ప్రభువా. నువ్వే నిజమైన దేవుడు నిరూపించుతున్న దేవుడు. నీ లేఖనం చూపుచున్నాయి ప్రభు. నీ పరిశుద్ధ గ్రంథం రాయించిన దేవానికి వందనాలు ప్రభు. ఈ దినం ప్రభుత్వం ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. నీవే గొప్ప దేవుడికి మహిమ పొందుకోమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూడా ఈ క్షణంలో లేచి నిలబడి కొద్ది క్షణాలు దేవుని స్తుతించి ఈ బుధవారపు రాత్రికాల కూడికను మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మహిమ 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 ప్రభుని యేసుకే మహిమ, ప్రభుని యేసుకే మహిమ, మహిమ మహిమ మహిమనైన పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అయిన తండ్రి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే యెహోవా పరిశుద్ధుడని ప్రభువా, నిత్యము గానపతిగాములతో స్తుతించబడుచు ఆరాధించబడుతున్న అద్వితీయ సత్యదేవుడానికి స్తోత్రాలు స్తుతులు 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 చెల్లిస్తూ ఉన్నాము నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన పరిశుద్ధుడా, గడిచిన కాలమంతా గడిచిన దినములంతా నీ కృపలో నీ దయలో నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మమ్మలను సజీవులుగా ఆరోగ్యవంతులు గుంచిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ దినము ప్రభువా, నేను మరొకసారి నీ నామను బట్టి నీ సన్నిధిలో కూడి నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని ప్రతి ప్రార్థన విజ్ఞాపను అంగీకరించిన ఆయన మా ప్రార్థనకు మీరు ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో మరి దేవ బుధవారపు కూడికను ప్రారంభించుకుంటుండగా ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధి మీ తోడు మీ ప్రసన్నత మీరు మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడి మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. మహిమ. ప్రైజ్ ది లార్డ్. సాగిలు పడదాము రండి స్వామి యేసు సన్నిధికి అనేటువంటి పాట పాడి దేవుని స్తుతిద్దాం. సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి మొరలాలకించును మన తండ్రి, సంతోషగానాలతో సంగీత నాదాలతో సంతోషగానాలతో సంగీత నాదాలతో సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి మొరలాలకించును మన తండ్రి. పర్వత శిఖరములాయనవే ప్రపంచ భూమి
ఆయనవే, పర్వత శిఖరములాయనవే, ప్రపంచ భూమి ఆయనవే, అగాధ సంద్రములాయనవే, అరణ్యలోయలు ఆయనవే, అగాధ సంద్రములాయనవే, అరణ్యలోయలు ఆయనవే. సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి, మొరలాలకించును మన తండ్రి. ఆయనే మనలను పుట్టించెను, మనమే ఆయన వారలము. ఆయనే మనలను పుట్టించెను, మనమే ఆయన వారలము. ఆయనే మనలను పోషించును, ఆయనే మనలను పాలించును, ఆయనే మనలను పోషించును, ఆయనే మనలను పాలించును. నాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి, మొరలాలకించును మన తండ్రి. హృదయపూర్వక అర్పణలు సమర్పణ చేయగా రండి, హృదయపూర్వక అర్పణలు సమర్పణ చేయగా రండి, అధిక స్తోత్రములర్పించి ఆయన నామము ఘనపరచుడి, అధిక స్తోత్రములర్పించి ఆయన నామము ఘనపరచుడి. సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరం, మొరలాలకించును మన తండ్రి. సంతోషగానాలతో సంగీతనాదాలతో, సంతోషగానాలతో సంగీతనాదాలతో, సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి, మొరలాలకించును మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి ఇంతవరకు ప్రార్థించిన మిమ్మలను, మీ ప్రార్థనలను దేవుడు అంగీకరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి జరగబోతున్నటువంటి మీటింగ్స్ 5-6 తారీఖులు అంటే వచ్చే సోమవారము, మంగళవారము, ఈ 2 రాత్రులు ప్రత్యేకమైన కోడికలు మనకి ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఆదివారము దైవజనులు పాస్టర్ బిపి మిశ్రా గారు మన మధ్యన ఉంటున్నారు కాబట్టి అటు ఈ రాత్రికే వస్తూ ఉన్నారు. ఆయన ఈ రాత్రి తెల్లవారుజాముకు వస్తారు.
మరి రేపంతా ఆయన రెస్ట్ తీసుకుంటారు. మంగళవారం మరి హన్నా విలియం యొక్క క్షమించండి, రేపంతా రెస్ట్ తీసుకుంటారు ఆయన. శుక్రవారము మరి హన్నా విలియం యొక్క వివాహ దినాన్ని సందర్భంగా మరి ఆ రోజు కూడా పాస్టర్ గారు మన మధ్యనే ఉంటారు. మరి ఆయన కుటుంబంతో మన మధ్యకు వస్తూ ఉన్నారు. సేవకురాలు కూడా ఆయనతో పాటు వస్తూ ఉన్నారు. మరి వారు ఇప్పుడు ట్రైన్లో ఉన్నారు. పార్వతీపురం రీచ్ అయ్యారు. విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నారు. మరి రాత్రి 1 గంట 2 గంటలకి వారు రాజమండ్రి వస్తారు. మరి అక్కడి నుంచి మరి కారులో రాత్రికి మన మధ్యకి, తెల్లవారుజాముకి మన మధ్య చేరుకుంటారు. మరి ఆయన వయసు 71 సంవత్సరాలు. మరి సిస్టర్ గారు, పాస్టరమ్మ గారి వయసు 68 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు వృద్ధులు. మరి అంత లాంగ్ జర్నీ చేస్తూ నిద్ర లేకుండా రావటం అనేది కొంచెము, మరి మీరందరి ప్రార్థనలు, మీ అందరి యొక్క దేవుని సన్నిధిలో చేసే విన్నపాలు దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి మన మధ్య సుమారుగా ఈ రోజు నుంచి 10 రోజులు మన మధ్యన ఉంటారు ఆయన. మరి 10 రోజులు కూడా మన మధ్యన ఉన్నప్పుడు ఆయనకి మంచి దేవుడు ఆరోగ్యం వారికి ఇరువురికి దేవుడు అనుగ్రహించి మళ్ళా క్షేమముగా వారి గృహాలకు వారు వెళ్ళి, వారి మందిరాలకు వెళ్ళి వారు సాక్ష్యం చెప్పుకునేంత వరకు కూడా పూర్తి బాధ్యత మనదే. ఏంటి మన బాధ్యత అంటే ప్రార్థన. వారి గురించి ప్రత్యేకించి మనం వారిని శ్రద్ధగా చూసుకోవాలి. సొంత తల్లిదండ్రులను చూసుకున్నట్టుగా మనం చూసుకోవాలి. చక్కని పరిచర్య మనం చేయాలి. మరి వారు మాత్రమే కాదు, ఇంకా దైవజనులు చాలామంది వస్తూ ఉన్నారు మన మధ్యకి మీటింగ్స్కి. మరి వారందరి కోసం మీరు ప్రార్థన చేయండి. మంచి వాతావరణం కోసం మీరు ప్రార్థన చేయండి. మరి అనేకులు కూడి వచ్చి ఆ మీటింగ్స్లో మరి దైవాశీర్వాదాలు, దేవుడి మేలులు, దీవెనలు, స్వస్థతలు, రక్షణానుభవాలు వారు పొందుకునే విధంగా దేవుడు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి కొద్ది క్షణాలు కూర్చోండి. ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు మన మధ్యన ఉన్నాయి. చాలా దినాల నుంచి మనము విక్టర్ గారి యొక్క మేనల్లుడు యశ్వంత్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ బిడ్డ చాలా దినాల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నాడు. మరి వైద్యులైతే ఆయన బ్రతకటం కష్టమని చెప్పారు. మరి వెంటిలేటర్ మీద నుంచి తీసివేసినట్లయితే ఆయన చనిపోతాడని కూడా చెప్పారు. 99% హోప్స్ లేవని చెప్పారు. మరి వారి తల్లిగారు వచ్చేంత వరకు ఆ బిడ్డని సజీవంగా ఉంచాలి అనే ఉద్దేశంతో మరి ఆ బిడ్డను వెంటిలేటర్ మీద ఉంచడం జరిగింది. మరి వారి తల్లిగారు కూడా ఇశ్రాయేల్ దేశం నుంచి క్షేమంగా మరి కుమారుని చూసుకునే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. మరి వచ్చిన తర్వాత అప్పుడే 4 రోజులు అయ్యింది ఆమె వచ్చి. మరి ఆమె రిక్వెస్ట్ కొరకు ఆ బిడ్డను వారు ఆ రీతిగా వెంటిలేటర్ మీద ఉంచున్నారు. మరి వారి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. రెండవదిగా మరి గత రాత్రి సహోదరి జాషువా యొక్క భార్య విజయ, మరి ఆమెకి గత రాత్రి మిదిరేత్ర బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆమెకు క్లాట్ ఏర్పడింది బ్రెయిన్లో. దాంతో ఆమెకు మూతు వంకరలాగి మాట్లాడలేని పరిస్థితిలో బలహీనత గురైన టైంలో, మరి ఇన్ టైంలో ఆమెకు సిటీ స్కానింగ్ చేయకపోవటం వల్ల మరి కొంచెము ట్రీట్మెంట్ ఆలస్యం అయింది. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మరి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి మరి ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సహోదరి విజయ కొరకు మీరందరూ ప్రార్థించండి. మరి వారి పెద్ద కుమార్తె షారోను బిఎస్సి నర్సింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తూ ఉంది. రేపు ఒక ఎగ్జామ్ ఉంది, అలాగే సోమవారం ఒక ఎగ్జామ్ ఉంది.
అలాగే వారి చిన్న కుమార్తె రేచల్ జ్యోతి సెకండ్ ఇయర్ ఇంజనీరింగు, ఆమె ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. మరి ఈ టైంలో తల్లికి అనారోగ్యంగా ఉండటం, మరి వారి పరీక్షలు రాయటం వాళ్ళు కొంచెం ఒత్తిడితో కూడిన పరిస్థితిగా ఉంది. మరి వారి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రత్యేకించి కోరుతూ ఉన్నాను. అయితే సహోదరి విజయ అంటే జాషువా భార్య ప్రాణాపాయ పరిస్థితి ఏమీ కాదు, సీరియస్ కండిషన్ ఏమీ కాదు, ఆమెకు ట్రీట్మెంట్ అందుతుంది. మరి ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించి ఆమె త్వరగా కోలుకుని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే విధంగా దేవుడు సహాయం చేయాలని ఆమె కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. మరి నా భార్య చాలా అస్వస్థ గురైంది. ఆమెకు ఎంజియోగ్రామ్ చేయించమని చెప్పారు. ఎంజియోగ్రామ్ చేయించినట్లయితే మరి ఎటువంటి మాటలు చెప్తారో అని మేము కొంచెం కంగారు పడి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎకో టెస్ట్ చేయించాం. మరి ఆమెకు ఒక నెల రోజుల మందులు రాసిచ్చారు. ఆ నెల రోజుల మందులు వాడమని ఆమెను డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆమె ఎప్పుడన్నీ మందులు వేసుకోలేదు, చాలా మందులు వేసుకుంటుంది, టెన్షన్ పడతా ఉంది. ఆమె కోసం కూడా, సేవకురాల కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సుమారుగా 2 వారాల నుంచి నా ఆరోగ్య పరిస్థితి కూడా మరి బీపీ డౌన్ అయిపోవటం, షుగర్ డౌన్ అయిపోవటం ప్రాబ్లంతో నేను ఉన్నాను. మరి సుమారుగా 1 వీక్ నుంచి నేను బీపీ బిల్ వేసుకోవట్లేదండి, అయినా బీపీ డౌన్లోనే ఉంటుంది. షుగర్ బిల్ వేసుకోవట్లేదండి, అయినా షుగర్ డౌన్లోనే ఉంటుంది. మరి నేను కొలెస్ట్రాల్ బిల్ కూడా వాడట్లేదు. నా బాడీ కొంచెం చేంజ్ అవుతున్నట్టుంది లోపల, ఆరోగ్య సమస్యలు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని అయితే నేను నమ్ముతున్నాను. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు దేవుడు. మరి నా బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు వైద్యులు, 10 పాయింట్స్ మాత్రం ఉందని చెప్పారు బ్లడ్. అలాగే వైట్ సెల్స్ 5,000 నుంచి 10,000 వరకు ఉండాల్సిన వైట్ సెల్స్ 4,400కి కిందకి వచ్చింది. వైట్ సెల్స్ పెరగాలి అని చెప్పేసి రోగనిరోధక శక్తి మీకు తగ్గుతుంది, దాని ద్వారా వేరే కాంప్లిమెంట్స్ రావచ్చు, దాని కొరకు యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పేసి వైద్యులు చెప్పారు. మరి నేను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను. నా ఆరోగ్యం కోసం కూడా మీరందరూ ప్రార్థిస్తున్నారు. ప్రార్థించమని మేము ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నా క్రియేటిన్ కూడా తగ్గింది, 1.6 ఉన్నది 1.11కి వచ్చింది. మరి కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉందని చెప్పారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలు, ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా విచిత్రమైన రోగాలు, విచిత్రమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎప్పుడు ఏమవుతామో మనకు తెలియనటువంటి అనారోగ్య సమస్యలతో మనం ఉన్నాం. ఎందుకంటే 2020వ సంవత్సరంలో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్ని బట్టి, మరి తీసుకున్న వ్యాక్సిన్ బట్టి, మరి ఇప్పుడు ఏం వ్యాక్సిన్ అది మంచిది కాదు, అది ఎందుకు తీసుకున్నారు, అది తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, లంగ్స్ దెబ్బతింటున్నాయి, మరి ఇవన్నీ చెప్తున్నారు. బహుశా ఆ కరోనా వ్యాధి అనేది ఒక భయకంపితులను చేసి మనుషులను చంపి మరి భూమి మీద జనం లేకుండా చేయటం ఏమైనా ఓ ప్లాన్ ఏమనుకుంటున్నాను నేను. సో మరి ప్రధానమంత్రి తీసుకుని ఉండకపోయి ఉండొచ్చు ఈ వ్యాక్సిన్స్. మీకు తెలియదేమో ఒకవేళ. చాలామంది క్రీడాకారులు, టెన్నిస్ క్రీడాకారులు వ్యాక్సిన్ వేయించుకోలేదండి. వాళ్ళు ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదు? వ్యాక్సిన్ వేయించుకోనందుకు వాళ్ళని మ్యాచ్లు కూడా ఆడనివ్వలేదండి, వాళ్ళ దేశం కూడా రానివ్వలేదండి. ఇవన్నీ మనం 2021లో మనం చదివాము. చాలామంది సెలబ్రిటీస్, చాలామంది బిలియనర్స్, ట్రిలియనర్స్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. కారణం ఏంటంటే ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే చచ్చిపోతామని వాళ్ళకి అప్పుడే తెలుసు అంటండి. సో కాబట్టి వ్యాక్సిన్ వేసే ఉద్దేశం కూడా ఏంటంటే అది మనుషుల్ని చంపే ఒక ప్లాన్ కావచ్చు అది. సో మనం ఇంకెంతకాలం బ్రతుకుతామో, ఎంతకాలం ఆరోగ్యంగా ఉంటామో మనకు తెలియదు, కానీ మన టైం అయితే మాత్రం అయిపోతుందని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే బాగా యంగ్ పీపుల్స్, బాగా యవనస్తులైనటువంటి స్త్రీ పురుషులు ఎందరో హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రత్యేకించి ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడానికి ఒక కారణం ఏంటంటే మనం తాగే నీరు. మనం తినే ఆహారం కంటే మన తాగే నీరు చాలా పరిశుభ్రంగా ఉండాలండి.
ఎందుకంటే మన బాడీ వ్యవస్థ అంతా కూడా దేని మీద పనిచేస్తుందంటే మనం తీసుకునేటువంటి వాటర్ మీదే పనిచేస్తుందండి. మనం సరైన ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోకపోతే, సరైన లవణాలు ఖనిజాలు ఉన్నటువంటి వాటర్ తీసుకోకపోతే మనకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు అన్నీ కూడా టిన్ బాటిల్స్ మనం వాడుతున్నాం. ఒకప్పుడు నూతుల్లో నీళ్ళు తాగినా మనకు ఆరోగ్యంగా ఉన్నాం, కాల్లో నీళ్ళు తాగినా ఆరోగ్యంగా ఉన్నాం, నదిలో నీళ్ళు తాగినా ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు A to Z మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. నదులు కానించి, కాలువలు కానించి, నదులు కానీ సముద్రాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి, అంటే కలుషితం అయిపోయినాయి. కాబట్టి ఇక భూమి మనిషికి నివాసయోగ్యంగా లేదు అనిపిస్తుంది. కాబట్టి మనిషి చంద్రమండలానికి వెళ్ళాలని లోకస్తుడు ఆలోచిస్తున్నాడు. మరి క్రీస్తు నమ్ముకుని క్రైస్తవులుగా మనము పరలోకం వెళ్ళాలని మనం సిద్ధపడాలి. ఎందుకంటే మనము చంద్రమండలానికి వెళ్ళడానికి మన దగ్గర డబ్బులు సరిపోవు, కానీ పరలోకం వెళ్ళడానికి ఏ డబ్బులు అవసరం లేదు. దానికోసం యేసుక్రీస్తు తన రక్తం అనేటువంటి డబ్బు వెల చెల్లించి మనల్ని కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంత త్వరగా చంద్రమండలానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో మనము ఆత్మీయంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం చాలా త్వరగా పరలోకం వెళ్ళాలి. ఎంతమందికి ఆశ ఉంది? పరలోకము నా దేశము అని చాలా పాటలు పాడుతుంటాం. పడదాం పరవాసిని జగమున ప్రభువా నడచుచున్న నీ దారినని పాడతాం. పరదేశులము ప్రియురాలు మనం పాడుతూ ఉంటాం, కానీ అది చచ్చిపోయిన వాళ్ళ కోసం పాడుతూ ఉంటాం. సో మనమైతే పౌలులాగా మనం మాట్లాడాలి. నేను త్వరగా వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలన్న ఆశ నాకు ఉందన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నాడండి? త్వరగా అన్నాడు. అంటే తన జీవితంలో తాను ఎప్పుడు ప్రభువును చూస్తానా, ఎప్పుడు ప్రభువును కలుసుకుంటానని ఒక ఆశ కలిగి ఉన్నాడు. సో నేను ఏదైనా యాక్సిడెంటల్గా చనిపోతే ఆయన అలాగన్నాడు కానీ చచ్చిపోయాడు అనకండి, నేను పరలోకం వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? సో కాబట్టి ఎవరి మీద అసూయ పడొద్దండి. మనందరం పరలోకంలో ఉండాలి. ఆమేన్. మరి మనందరం పరలోకంలో ఉండాలి. మరి ఒక 2 వారాలు మీ మధ్య నేను ఉండలేదు, చాలా కాలం చెప్పుకొస్తున్నాను కదా. 2 వారాలు నేను మీ మధ్య ఉండట్లేదు. మరి మీకు డైరెక్ట్గా లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. సహోదరులు ఉన్నారు కాబట్టి చక్కగా పాటలు నడిపించండి. ఆ లైవ్ టైంలో మీకు వస్తుంది. సో నా కోసం ప్రార్థించండి. 2 వారాలు నేను మందిరంలో ఉండట్లేదు, నేను దూరదేశం వెళ్తా ఉన్నాను. మరి నా అనారోగ్య పరిస్థితులు బట్టి మరి నేను ఎలా ఉంటుందో నాకు తెలియదు పరిస్థితి. సో దేవుడే నన్ను కాపాడతాడని నాకు ఆశ ఉంది నాకు. దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడు మళ్ళీ క్షేమంగా తీసుకొస్తాడని ఆశ ఉంది. ఎందుకంటే మరి పట్టుకెళ్లాల్సిన మందులు, పట్టుకెళ్లాల్సిన టెస్ట్ కిట్లు అన్నీ పట్టుకుని వెళ్తున్నాను. మరి నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రియులారా, మరి మీటింగ్స్ కొరకు మీరందరూ మీ హృదయపూర్వకమైనటువంటి సహకారాన్ని ఇప్పటి వరకు చాలామంది అందించారు. సో స్త్రీలు కూడా వాళ్ళ గురించి కూడా గతించిన ఆదివారం మధ్యాహ్నం నుంచి మాట్లాడటం జరిగింది. అలాగే పురుషులు కూడా మరి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు మీటింగ్స్ కొరకు అందించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. మరి మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ఆల్రెడీ ఇప్పుడు బయట వర్షం పడుతుంది. మనం ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా ఆశీర్వాదాలు కుమ్మరించబడతా ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఏది ఏమైనా దేవుడి మహిమార్థమై మన కోటాలు జరుగుతాయని పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది. చక్కగా మీటింగ్లు జరుగుతాయి. మరి నేను చాలామంది డెనామినేషన్ పాస్టర్స్ని కూడా నేను ఆహ్వానిస్తున్నానండి. మరి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోనండి. మరి చాలామంది డినామినేషన్ పాస్టర్స్ని మనం పిలుస్తున్నాం. మన వర్తమానంలో ఉన్న పాస్టర్స్ మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తారో ఆల్ డినామినేషన్ పాస్టర్స్ కూడా మీరు అంతే రెస్పెక్ట్ చేయాలి, వారిని అంతే గౌరవించాలి. ఆ రెస్పెక్ట్ మనం చూపించాలి. ఎందుకనంటే ఈ కోటాలు ఏదో ఒక చర్చ్ సంబంధంగా పెడుతున్నవి, ఏదో ఒక డినామినేషనల్ సంబంధంగా పెడుతున్న కోటాలు కాదండి. 25 సంవత్సరాలు దేవుని సేవలో దేవుడు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతతో నేను ఏర్పాటు చేసిన కోటాలకి మరి నాకంటూ పిల్లలు, నాకంటే కుటుంబం ఏదైనా ఉందంటే అది సంఘమే. సో కాబట్టి సంఘమే ఈ కూడికలు పెడతా ఉంది, సంఘమే ఈ కూడికలను ఆహ్వానిస్తూ ఉంది, ఈ కూడికలకు ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యముతో
మరి పాస్టర్స్ని ఎలా కూర్చోబెట్టాలి, విఐపీస్ని ఎలా కూర్చోబెట్టాలి, విశ్వాసాలను ఎలా కూర్చోబెట్టాలి, అతిథులను ఎలా ఆహ్వానించాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా పసిపిల్లల్లాగా ఉండకూడదు. చాలా హంబుల్గా ఉండాలి, చాలా వినయముగా విధేయతగా ఉండాలి, చాలా చక్కటి గౌరవ పద్ధతుల్లో మనం ఉండాలి. మీరందరూ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటున్నాను మీటింగ్స్లోను. అందుకే అన్నీ కూడా ఏర్పాట్లు, భోజనాలు ఉండేవాళ్ళు కానీ, అంట్లు తోమేవాళ్ళు కానీ, కడిగేవాళ్ళు కానీ, ఎత్తేవాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ, ఆ పనులేమీ మీకు పెట్టుకోకుండా మీరు కేవలం పరిచర్య చేసి వారుగా ఉండాలి. ఏం పరిచర్య అంటే సేవకులను కూర్చోబెట్టడం, చక్కగా వచ్చిన అతిథుల్ని ఆహ్వానించడం, చక్కగా వాళ్ళకి చైర్స్ ఇవ్వటం, చక్కగా వాళ్ళని హానర్ చేయడం, గౌరవించడం, మరి వారికి మంచినీళ్ళు అందించాలా, లేదంటే వాళ్ళకి హెల్ప్ మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా చక్కగా సంఘము ఒక డిగ్నిఫైడ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి ఈ కోటాల కొరకు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ కోటాలు, చాలా మంచిగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో నహూము గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నహూము గ్రంథం, పరిశుద్ధ గ్రంథము, నహూము గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథము, ప్రైస్ ది లార్డ్. లేచి నిలబడదాం. పదిహేనవ వచనం మనం చదువుకుందాం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా, నీ పండుగలను ఆచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. ఆమేన్. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన నీ పరిశుద్ధ గ్రంథము, నీ పరిశుద్ధ వాక్యము నుంచి నాయన కొద్ది నిమిషాలు, కొద్ది మాటలు ధ్యానిస్తూ ఉండగా, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. సువార్తను ప్రకటించే వారి పాదములు పర్వతం మీద సుందరములని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా, జరగబోతున్న కూడికల నిమిత్తం నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థన విన్నపాలు మీరు విని, ఆ కూడికల ద్వారా మీ గొప్ప నామానికి మీరు మహిమ పొందండి. అనేకులకి అది సమాధాన సువార్తగా ప్రకటించబడి కృప దయచేయండి. నీ అద్భుత కార్యాలు జరిగించండి. మీరే గొప్ప దేవుడిగా మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. పిల్లలు, మనం చదివినటువంటి వాక్య భాగమును బట్టి మనం చూసినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, సువార్తను ప్రకటించే పాదములు, దేవుడు మనకి పాదాలు ఇచ్చాడు. మన పాదములు దేని కొరకు అవి ఉపయోగపడుతున్నాయి? దేవుడు మనకు పాదాలు ఇచ్చింది దేని కొరకు? దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారలారా,
ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తున్నటువంటి మాట యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే, సువార్త ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారు పాదములెంతో సుందరములైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, అసలు మొదటిగా సువార్త ఎవరికి ప్రకటించబడింది అని మనం చూసినప్పుడు, ఇదే రోమీయులకు రాసిన పత్రిక ఈ 10వ అధ్యాయంలో అబ్రహాము గురించి చెప్తూ అంటున్నాడు, గల్తీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గల్తీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాట చదువుతాం. 3వ అధ్యాయము 8వ వచనం, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఆమేన్. సువార్త అనేది మంచి వార్త. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్తారా? సువార్త అంటే ఏంటండి? మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్తను చూసినట్లయితే, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చదవాలి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఎలాగూ మనము ఈ సువార్తను నమ్మటంలో, ఈ సువార్తను మనం వెంబడించటంలో, ఈ సువార్తను మనం అంగీకరించటంలో గల ఉద్దేశం ఏంటి? అసలు ఎలా నమ్మాలి, ఏమి నమ్మాలి, ఎలా మనము అబ్రహామును బట్టి మనం ఎలాగూ ఆశీర్వదించబడ్డాం మనం అని చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మొదటిగా అన్యజనులమైన మనము, మొట్టమొదటిగా మనం ఒకటి గుర్తించగలదు ఏంటంటే, అబ్రహాము అన్యజనుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త అంటున్నాడు, ఆయన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆయన మనిషిని పిలిచినప్పుడు అది మన యొక్క రక్షణ యొక్క ప్రారంభం. ఆయనను పిలిచినప్పుడు అతను ఎన్నుకున్నాడు. ఎవరిని? అబ్రహాముని. అతనిని ముందుగా నిర్ణయించి ఉన్నాడు. అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అతని యొక్క సంతానం అనగా అబ్రహాము యొక్క విత్తనము నిత్యము ఉండునని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, మొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచి ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ఎలా పిలిచాడు? ఎన్నిక ద్వారా ఆయన అబ్రహాముని పిలిచాడు. హల్లెలూయా. లేక అతడేదో చేశాడని కానీ చేస్తాడని కానీ కాదంటండి. ఏదో అయ్యున్నాడని కానీ, ఏదో చేస్తాడని కానీ, ఏదో చేస్తున్నాడని కాదంటండి. వింటున్నారండి? ఆయన అతనిని తన యొక్క ప్రజలలో నుండి బయటకు పిలిచి ఉన్నాడు. అతనిని ఆశీర్వదించాడు. ఇలా అన్నాడు, నేను నిన్ను రక్షించబోచున్నానని అతనితో చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీవు నా వద్దకు ముసలి ప్రాయంలో వస్తావు. అతడు దానికి అర్హునిగా ఉండుటకు, ఏదైనా చేయుటకు ముందుగానే దేవుడు అతను ఎన్నుకున్నాడు. మరియు నీవు మాత్రమే కాదు కానీ నీ యొక్క సంతానము కూడా
వింటున్నారా అండి? హల్లెలూయా. చూసారా, దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడో, దేవుని ప్రవక్త అంటున్నాడు, ఈ ఆదికాండం 12:3 మనం చూసాం కదా, యూదుల ద్వారా క్రీస్తు యూదుల ద్వారా క్రీస్తు శకము 33 వరకు నిరాకరింపబడిన వరకు. ఇప్పుడు గలతీ రాసిన పత్రిక 3:16 మనం చూసినప్పుడు, గలతీ పత్రిక 3:16 మనం చూసినప్పుడు ఇక్కడేముంది? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములు కొని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ఆదికాండము 12:7 దేవుడు అబ్రహాముకి చేసిన ప్రామిస్ ఏంటండి? ఆదికాండము 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిత్తునని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు పౌలు ఈ గలతీ పత్రికలో అన్నాడు, నీ సంతానమునకు నేను, ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూసినటువంటి ఈ మాట, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిరర్ధకము చేయనంతగా పూర్వం ముందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు శకము 33లో నిరాకరించబడే వరకు కూడా ఈ గలతీ పత్రిక 3:16-17 ప్రకారముగా అషేర్ అను వ్యక్తి హిబ్రేయుల యొక్క చరిత్రలో వారి కార్యక్రమాలు రాసిన ప్రకారము దేవుని యొక్క శక్తి యూదులతో సరిగా 1954 సంవత్సరములు ఉండెను. యూదుల యొక్క చరిత్ర కాలక్రమం ప్రకారము గలతీ 3:16-17 ప్రకారము దేవుడు యూదులతో 1954 సంవత్సరాలు వ్యవహరించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, చూసారా, క్రీస్తు నిరాకరించబడిన పిదప ఆయన తన యొక్క నామము కొరకు జనులను ఎత్తుకొనుటకు అన్యజనులతో తిరిగాడు. హల్లెలూయా. దాని గురించి తెలుపు వాక్యం మీకు కావాలనుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 15:14 అపోస్తుల కార్యములు 15:14 అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమెయోను వివరించి ఉన్నాడు. ఈ సిమెయోను అనే మాట ఇక్కడ మీరు చదివి, ఈ సిమెయోను ఎవరు అని మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఈ సిమెయోను ఎవరో కాదండి, సీమోను బర్ యోనా అన్నాడు. ఎవరిని? పేతురుని. ఇక్కడ సిమెయోను అనగానే మనం అనుకునేది ఏంటంటే బాలుడైన యేసుని ఎత్తుకున్న సిమెయోను అని మనం అనుకుంటాం. కాదండి, పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పేతురు? ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పేతురు అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం. ఉమ్ 18వ వచనం, 16, 17 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే, యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు
విశ్వాసం ఇచ్చిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేస్తుండని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూసినట్లయితే, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి, అంటే కాలమనున్నది లేనప్పటి నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, ఇదే ఇక్కడ పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మళ్ళా కడతాను. 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల అలా బాగు చేసేదను, చేసి ఎదోము శేషమును నా నామం ధరించి అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగు జరిగించి యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములు అన్నాడు. మళ్ళీ మనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి సువార్త? సువార్త సువార్త సువార్త. ఈరోజు ప్రియులరా, సువార్త ద్వారము మూయబడతా ఉంది. భారతదేశంలో సువార్తను ఇక వినే మనుషులు కనబట్టలేదు. కానీ మనం పెట్టేటువంటి మీటింగ్స్ గొప్ప సాక్షార్థమైన మీటింగ్స్. హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త ప్రకటించేటువంటి ఉత్తమమైన కార్యం అది ఎవరు ప్రకటించాలండి? అసలు దేవుడు నీకు పాదాలు ఇచ్చిందే సువార్త ప్రకటించడానికి. డ్యాన్స్ చేయడానికి కాదు, కేవలం బతకడానికి పని చేసుకోవడానికే మాత్రం దేవుడు నీకు పాదాలు ఇవ్వలేదు. కేవలం ఏమన్నా తన్నడానికి మాత్రమే దేవుడు నీకు పాదాలు ఇవ్వలేదు. అసలు దేవుడు నీకు పాదాలు ఇచ్చింది దేనికోసమో తెలుసా? ఆయన సువార్త ప్రకటిస్తావని. ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు, ఏ స్థలంలో నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములైనవి. ఈరోజు కేవలం సువార్త ప్రకటించడం అంటే ప్రజలు అనుకునేది ఏంటో తెలుసా?
ఈరోజు ఎందుకు సువార్త ప్రకటించబట్టలేదో తెలుసా? రక్షణానుభవం లేక. రక్షణానుభవం కలిగిన ఏ స్త్రీ పురుషులైనా సువార్త ప్రకటించుకోకుండా మౌనంగా ఉండలేరు. నేను అంటున్నాను, నాకెందుకు ఈ ప్రయాస? ఎందుకు నేను బతిమాలాలి మిమ్మల్ని సువార్త చేద్దాము, మీటింగ్ పెడదాం. అదెంతో వ్యయం, డబ్బుతో కూడిందని నాకు తెలుసు. ఎంతో ఖర్చుతో కూడిందని తెలుసు నాకు. ఎందుకు అసలు ఈ సువార్త? లేదా నీకు ఆశ? నీ గ్రామానికి సువార్త ప్రకటించాలని లేదా? నీ స్నేహితులకు సువార్త ప్రకటించాలని లేదా? నీ యొక్క సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించాలని ఆశ నీకు లేదా? యేసు అన్నాడు, మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడిన వారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఇతర సమీప గ్రామములలోనూ. ఈరోజు మీటింగ్స్ ఎందుకు పెట్టుకుంటారండి? వాళ్ళ సంఘాన్ని బలపరచుకోవడానికి, వాళ్ళ సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, వాళ్ళ సంఘాన్ని స్థిరపరచుకోవడానికి వాళ్ళ సంఘాల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇతర సమీప గ్రామాల్లో కూడా మనం ఎందుకు పెడుతున్నాం కోటాలు? ఎప్పుడైనా మన కోసం మన ఊర్లో వార్షికోత్సవాలని ఎప్పుడైనా పెట్టుకున్నాం మనం? ఈరోజు చూడండి, ప్రతి సంఘము వాళ్ళ సంఘం దగ్గర 34వ వార్షికోత్సవం, 75వ వార్షికోత్సవం, 80వ వార్షికోత్సవాలు పెట్టుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా మన సంఘం దగ్గర మన సంఘం అని చెప్పేసి మనం ఎప్పుడు వార్షికోత్సవాలు పెట్టలేదండి. మనము దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే, ఎక్కడ ఎటువైపు వెళ్ళమంటే ఇతర గ్రామాలు, ఇతర పట్టణాలు, ఆయన గ్రామములలోనూ పట్టణములలోనూ తిరుగుచూ సువార్త ప్రకటించాడు అంటండి. ఈరోజు సువార్త అంటే సంవత్సరం సంఘాల్లో పెట్టుకునే కోటాలే తప్ప నిజంగా సువార్త ప్రకటించే భారం ఉందా మనుషులకి? ఉందా అని అడిగాను మిమ్మల్ని నేను. ఆయన పడుకోవచ్చు కదా, అంత పెందలగడే లేచి పరిగెట్టుకెళ్లాల్సిన పనే ఉంది ఆయనకి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చానన్నాడు. అసలు దేవుడు నిన్ను రక్షించుకోవటంలో ఉద్దేశం ఏంటి? ఏంటి ఉద్దేశం అసలు? అబ్రహాముని దేవుడు పిలుచుట్లో ఉద్దేశం ఏంటి? అబ్రహాముని రక్షించుకోవడంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన యోగ్యతల, ఆయన అర్హతల కాదు.
మీకు అర్థమవుతుందా? ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, రక్కం రాజుకి బుద్ధిహీనుడు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఏంటో, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏంటో తెలుసుకోకుండా పెద్ద పెద్ద కోటాలు పెట్టేసి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి, ఇదిగో ఇవ్వండి 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 అంటాడు. అలా అనుకునే వాళ్ళు లేరని నేను అనుకోను. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను బ్యాంకులో వేసుకుంటానా డబ్బులు, నేను ఏమైనా కారు కొనుక్కుంటానా డబ్బులు, నేను ఏమైనా మోటార్ సైకిల్ కొనుక్కుంటానా డబ్బులు, లేదా 10 బస్తాల ఇంట్లో ఏమైనా బియ్యం కట్టలు వేసుకుంటానా నా ఇంట్లోనూ? చెప్పరేంటమ్మా? కోటాలు పెట్టి డబ్బులు దండుకొని, డబ్బులు పోగు చేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటానా నేను? అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉందంటాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అమ్మా, ఏమైనా అర్థమవుతుందా? కేకలు వినబడుతున్నాయా? చెప్పండి. ఇప్పుడు ఏముందంట ఆయన మీద? మరి మీ పాస్టర్ గారికి ఏముంది? మీ డబ్బంకే చూస్తున్నారు తప్ప, ఇది నా మీద దేవుడిచ్చిన భారం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, మిమ్మల్ని డబ్బు గురించి భారం అనుకుంటున్నారు తప్ప, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉందనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాస్టర్ గారికి ఉందా భారం? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎవరు మాట్లాడరండి, నాకు అర్థం కాదు. ఎవరు ఐకటేసి మాట్లాడరా? సువార్తను ప్రకటించవలసిన భారం ఉందా లేదా? ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇది భారం, ఈ మీటింగ్స్ చాలా భారం, చాలా భారం, చాలా భారం మీద పెట్టాడు. ఈ డబ్బు కోసం భారం అనుకుంటున్నావు తప్ప, ఈ ఎండల కోసం పనిచేయడానికి భారం అనుకుంటున్నావు తప్ప, అసలు సువార్త ప్రకటించాలి భారం నీ మీద ఉందనే సంగతి తెలియట్లేదు. ఇప్పుడు చెప్పండి, నాకు సమాధానం చెప్పాలి మీరు. అలా మౌనంగా మరీ యాక్షన్ చేస్తే నేను ఒప్పుకోనండి. నాకు కొంచెం మీ స్పందన కావాలి. ఏంటి భారం చెప్పండి. మీటింగ్స్ పెట్టడానికి డబ్బులు భారమా, లేకపోతే సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉందా? చెప్పరేంటమ్మా? ఏది మీ భారం? ఓ 10,000 20,000 ఇస్తే అది భారమా? ఓ 5,000 2,000 3,000 ఇస్తే భారం అది? యేసేమన్నాడు, నీ ప్రాణమే ఇవ్వాలన్నాడు ఆయన. నువ్వు ఇచ్చి డబ్బెంత? డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటావు, కానీ ఈరోజు ఒక ఆత్మ నశించిపోతుంది. ఈరోజు ఒక ఆత్మ రక్షించబడితే, నీ ధనము దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడితే, నీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే, నువ్వు దేవుని స్వార్థ విషయం భారం కలిగి ఉంటే, ఈరోజు నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే. ఇందాక ఒక సేవకుడు, నేను అక్కడ పనిచేస్తుంటే అక్కడికి వచ్చి ఆగి నాతో మాట్లాడుతున్నాడు. నా కజిను వైజాగ్లో సేవ చేస్తున్నాడు, పాడేరులో. అతడు అంటున్నాడు, నేను సంఘం కోసమే మీటింగ్స్ పెట్టుకుంటాను కానీ ఎప్పుడు బయట స్వార్థ కోటలు పెట్టను అన్నాడు. సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి పెట్టుకుంటాను అన్నాడు. నేను అన్నాను, నేను సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కోటాలు పెట్టను.
నాకు సువార్త ప్రకటించడం అంటే ఇష్టం. నాకు నన్ను ఇప్పటి నుంచి కాదండి మీరు చూస్తుంటా, నేను విశ్వాసగా ఉన్నప్పటి నుంచి కూడా పాస్టర్ మౌనంగా ఉంటే, పాస్టర్ ఏం పట్టించుకోకపోతే కూడా నేను మీటింగ్స్ కండక్ట్ చేసేవాడిని, నేను మీటింగ్స్ పెట్టించేవాడిని. కారణం ఏంటి తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. పాస్టర్లు ఎంతసేపు సంఘాన్ని కట్టుకుందాం, సంఘం కట్టుకుందాం, సంఘాన్ని బాగా 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 బలపరుచుకుందాం. ఎందుకంటే అవి పాలిచ్చే ఆవులు కదా, గుడ్డు పెట్టే కోళ్ళు కదా. కాబట్టి సంఘం కట్టుకుందాం, సంఘం కట్టుకుందాం. ఓ సంఘం 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 సంఘం. మరి సువార్త భారం ఎవరికి ఉంది? ఇందాక నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. కర్నూలుకి హైదరాబాద్కి మధ్యలో అంట. ఆయన ఏదో ఊరి పేరు చెప్పాడు నాకు. ఎవరైనా అడిగారు నేను నెంబరు. ఎవరో బ్రదర్ ఫోన్ చేశాడు, కృపయ్య ఆయన పేరు ఏదోను, కృపయ్య. పాస్టర్ గారు మీరు ఫలానా ఫలానా రాజుగారు అండి మీరు అని అడిగారు. అవునండి అన్నాను. మీ ప్రసంగం మా అబ్బాయి విన్నాడు అంటే, మా అబ్బాయి సండే స్కూల్ లీడ్ చేస్తాడండి, మా చర్చి యానివర్సరీ ఉందండి, ఒక మంచి ప్రసంగికుడి కోసం ఎదురు చూస్తున్నామండి, మే నెల 17వ తారీఖు మా చర్చి ఇనాగ్రేషన్ ఉందండి, లేకపోతే యానివర్సరీ ఉందండి, ఆ మీటింగ్ మీరు తప్పనిసరి రావాలని అన్నాడు. ఎక్కడ కర్నూలు, ఎక్కడ హైదరాబాద్ మధ్యలో. సార్ నేను ఉండలేదు బ్రదరు, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను మీ మధ్యకి నేను అంటే, ఆయన నాకు రిక్వెస్ట్ చేశాడు ఏమని తెలుసా? మీకులాగా వాక్యం చెప్పే ఒక మంచి స్పీకర్ ఉంటే నాకు పంపించండి పాస్టర్ గారు అని చెప్పి అన్నాడు. ఈరోజు నిజంగా రాజేష్ తగ్గించేశాడు కానీ నా మెసేజ్ కట్ చేయడం, నువ్వు కట్ చేసే మెసేజ్లు భయంకరంగా చూస్తున్నారు. మామూలుగా చూడట్లేదు అసలు. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారండి, ఎంతోమంది నన్ను వెళ్ళిన గడలా గుర్తుపడుతున్నారండి. మీ వీడియోస్ మేము చూస్తామండి, మీ రీల్స్ మేము చూస్తామండి. నాకు రీల్ అంటే కూడా నాకు తెలియదు. మీ రీల్స్ మేము చూస్తామండి, మీ వాక్యం వింటామండి, చాలా బాగుంటుందండి అంటున్నారు. మరి నా సంఘానికి నేను ఒక ఎర్రుణ్ణి, నా సంఘానికి నేను ఒక పేర్లంటోడిని. ఆడు శాంతిగా ఉంటాడు, మమ్మల్ని శాంతిగా ఉండనివాడు. ఆడు నెమ్మదిగా ఉంటాడు, మమ్మల్ని నెమ్మదిగా ఉండనివాడు. మా మీద వారానికి ఒకసారి భారం, నెలకోసారి భారం ఎట్టేస్తున్నాడు, 6 నెలలకోసారి భారం ఎట్టేస్తున్నాడు, 3 నెలలకోసారి భారం ఎట్టేస్తున్నాడు. అరే నీ మీద పెట్టిన భారం డబ్బు భారం అని ఎడుతున్నావు తప్ప అసలు సువార్త ప్రకటించాల్సిన భారం అనేది ఉందా? వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళకపోయినా వెళ్ళి వారిని పంపించండి అన్నాడు. ఒక సేవకుడు ఒక సేవకు వెళ్తున్నాడంటే ఎవడో కంగాడండి, ఎవ్వరు కంగారండి. ఏమో పాస్టర్ గారు సేవకి వెళ్తున్నారు కదా, స్వార్థకి వెళ్తున్నారు కదా, ఆయన కూడా 2-3 వెళ్తున్నారు కదా, ఆయనకైనా అవసరాలు ఉంటాయి. ఆ సేవ కొరకు ఆయన డ్రింక్స్ తాగుతారో, లేదా నీళ్ళు తాగుతారో, కొబ్బరి బొండం తాగుతారు, జ్యూస్ తాగుతారు. ఈయన సేవలు వెళ్తున్నాడు కదా. పాస్టర్ గారు ఈ డబ్బులు మీరు ఉంచుకోండి, మీ ట్రాన్స్పోర్ట్కి పనికి వస్తాయి, మీరు ఏదైనా హోటల్లో స్టే చేయడానికి పనికి వస్తాయి, లేదంటే మీరు ఏదైనా తినడానికి పనికి వస్తాయి. నువ్వు రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్నా ఆ 100 రూపాయల దశంభాగం గురించి ఎడుతున్నావు తప్ప, క్షమించండి ఆ మాటలకి, ఎడుతున్నావు అంటే మనం మేము ఎడుతున్నామా అనకండి. ఆ 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు దశంభాగం ఇచ్చేస్తానని తృప్తే తప్ప, అరే నేను వెళితే స్వార్థ వెళ్ళకపోతున్నాను, నేను నా కుటుంబ భారాన్ని బట్టి, నా బాధ్యతను బట్టి కనీసం వెళ్తున్న వాళ్ళనైనా పంపుదాం, వెళ్తున్న వాళ్ళకైనా సపోర్ట్ చేద్దాం అనే మనస్సు నేటి క్రైస్తవులకుందా? నేను వెళ్ళేదన్, వెళ్ళువారిని నే పంపేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, నా గటి మీద చేయి నిలిపి వెనుక చూడక కొనసాగేదన్, కన్నీరు కార్చి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటేదన్, నేను వెళ్ళేదన్,
వెళ్ళు వారిని నే పంపేదన్. దేవునికి స్తోత్రం. పాటలో చాలా అర్థం ఉందా? అరే ఉంది. అమ్మా, నేను ప్రేమతో చెప్తున్నాను, నా మాటలు చాలా కఠినంగా ఉంటున్నాయి మీకు. నేను చెప్తుంది వాక్యమేనా? ఏంటి భారం చెప్పండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వటం భారమా, సువార్త ప్రకటించాల్సిన భారమా? డబ్బులు దేనికోసం ఇస్తున్నావు? అంతేనా? ఒకప్పుడు నేను రోడ్డు మీద సినిమా వేయించడానికి ₹2 ₹5 ఇస్తే పోగు చేసుకుని సినిమా వేయించేవాడినండి. ఈరోజు దేవుడు, నేను ఆలోచిస్తున్నాను, నా సంఘాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టే స్థాయికి దేవుడు సంఘాన్ని తీసుకొచ్చాడు. ఒకప్పుడు పాంప్లెట్ ఇస్తే ₹2 ₹5 ఇచ్చేవారు నాకు సినిమా వేయించడానికి ఫ్యాన్స్కి. ఒక ఆయన ఇచ్చాడు ₹100. అంతర్వేదిపాలెం ప్రెసిడెంట్ నల్లి సుందరబాబు అని చెప్పేసి, అడ్డలపాలెం అంతర్వేదిపాలెం ప్రెసిడెంట్, సినిమా యాక్టర్స్ ఫ్యాన్స్కి సినిమా వేయించడానికి ₹100 ఇచ్చాడండి. ₹100, 82, 83, ₹100 అంటే ఆలోచించండి అసలు. అది ఈరోజు మనం ఎవ్వడికి పాంప్లెట్ ఇచ్చి ₹10 అడుక్కునే స్థితిలో మనం లేము. మా మీటింగ్స్కి ఎవరైనా డొనేట్ చేయండి, మా మీటింగ్స్కి ఎవరు మీ సహాయ సహకారాలు అందించండి, మీ ప్రేమపూర్వక ఒక కానుకలు మేము అంగీకరిస్తాం అని బోర్డు వేస్తామని కింద మనం. మరి ఆ ఘనత ఎవరిది? ఆ గొప్ప ఎవరిది? సువార్త ప్రకటించవలసిన భారము మా మీద ఉంది. చెప్తారా? సువార్త ప్రకటించుచు, సమాధాన వార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. చదివారు చాలా వాక్యాలు. కాబట్టి ఆ పాదాలు ముద్దు పెట్టుకోవాలి, ఆ పాదాలకు దండం పెట్టుకోవాలి. నా ఉద్దేశం తప్పుగా ఆలోచించకండి. సేవకుడు పాదాలు. ఎందుకంటే యాకోబు పాదము ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం అండి. సేవకుడు నీ ఇంటిలో పాదం పెడితే నీ ఇంటిలో సమాధానం అండి. సేవకుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం అండి. ఎందుకంటే వాళ్ళు సమాధాన సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములతో సుందరములు. నేను ఒక అడ్డలపాలెను ఒక అన్యురాలు ఇంటికి వెళ్ళాను. నేను అన్యురాలు ఇంటి భర్త లేడు, చనిపోయాడు. ఆయన మన సంఘానికి వచ్చేవాడు. అలా ఆయన వెళ్ళి ఆవిడకి పాంప్లెట్ ఇవ్వడానికి వెళితే, రెండయ్య గారు లోపలికి, రెండయ్య గారు లోపలికి, రెండయ్య గారు అంటే, లేదమ్మా నేను బయట ఇక్కడ వాకట్లో చేస్తాను ప్రార్థన అన్నాను. మీరు వాకట్లో చేయడానికి లేదు, మీ పాదం నా గుమ్మంలో పెట్టాలి. ఆమె ఒంటరిగా ఉంది, యవ్వనస్తురాలు. అందరూ తిరుగుతున్నారు అక్కడ, కాపులు, హిందూస్. ఆమె ఎంతో ధైర్యంగా నన్ను లోపలికి వచ్చి నా గుమ్మంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయాలని. మా రాజుగారి ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు ఇంట్లోకి పిలిచి గుమ్మం లోపలికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. మనం బయట నిలబడితే ప్రార్థన చేసి పంపించేస్తాం పాస్టర్ని. కానీ వాళ్ళకి తెలుసు సువార్త ప్రకటించే వారి పాదములు, సమాధాన వార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములు. దైవజనుడు మన ఇంట్లోకి వచ్చాడు, దైవజనుడు మన గుమ్మములు అడుగుపెట్టాడు, దైవజనుడు మన ఇంట్లో ప్రార్థన చేశాడంటే అది ఆశీర్వాదం. అందుకే దైవజనుల్ని ఎలా భావించాలంటే దేవుని దూతలు అనాలి. హెబ్రీ రాసిన పత్రికలో ఉందన్నమాట. నువ్వు దైవజనుడు వచ్చాడంటే 100 కోసం వచ్చాడు అనుకుంటున్నావు. ఓరు బాబు అలా పాత్ర వచ్చాడు ₹100 పోతున్నారు అనుకుంటున్నావు, నువ్వు 500 పోతున్నారు అనుకుంటున్నావు నువ్వు. ఒకవేళ అలాంటి పాస్టర్లు ఉన్నారో నాకు తెలియదు, కానీ అసలు ఒక దైవజనుడు నీ ఇంట్లో పాదం పెట్టాడంటే ఆ పాదము సుందరము అని అర్థం. ఎంతమంది ఇల్లులు ఆ రకంగా దీవించబడిన కుటుంబాలుగా ఉన్నాయి. ఆయన అంటున్నాడు అలాగున సువార్త ప్రకటించు వారు సువార్త వల్ల. ఓకే, నేనైతే 9వ అధ్యాయం 15 మొదటి కొరింథీ పత్రిక ముగిస్తున్నాను. నేనైతే వీటిలో దేనిని నేను వినియోగించుకోనలేదు, మీరు నా ఎడల ఇలాగ జరపవలని సంగతి రాయలేదు.
ఎవడైనా అతిశయం నిరర్ధకం చేయటం నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. ఏదో అతిశయానికి నేను సువార్త, నాకేదో గొప్ప సువార్త చేస్తున్నాను, పెద్ద సువార్త, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఆమెను కాదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది అని చెప్పండి. అది ఏ రూపంలో, అది ఏ రూపంలో అయినా కావచ్చు. నువ్వు చేసేది కేవలం సువార్తను ప్రకటించడం కోసం మాత్రమే చేస్తున్నావు. అర్థమైందమ్మా? చేస్తారా? వెళ్ళు వారిని పంపు. నువ్వు వెళ్ళకపోయినా ఆ సువార్తలో నీ పాలి భాగస్తుడుగా ఉండు, ఆ సువార్తలో పాలి భాగస్తురాలుగా ఉండు. ఆ భారము నీ మీద కూడా ఉండాలి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నదని చెప్పండి. చెప్పండి, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నదని చెప్పండి. నీ గ్రామములో, నీ పల్లెలో, నీ పట్టణములో, నీ ఇంటిలో, నీ స్నేహితుల మధ్యన ఎక్కడైనా సరే సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. పౌలనే అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అమ్మా వింటున్నారా? సువార్తను ప్రకటించకపోతే నాకు ఎంత. ఇప్పుడు ఆ మాట కూడా చెప్పండి మీరు అందరూ. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అనండి. దానికి కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉండరా? ఇప్పుడు చెయ్యండి సువార్త. ఏం చేయగలమో అది చెయ్యండి. ఆ భారము నా మీద ఉంది, అది నా బాధ్యత. భారం అనుకోకండి, అది బాధ్యత, నీ కర్తవ్యం. సువార్త లేకపోతే బ్రతకలేమండి. అందుకే పౌలు శీల చెరసాల్లో వేసి బండలు బిగించిన పాటలతో స్తుతించారంట. హల్లెలూయా! పాటలతో సువార్త ప్రకటించారంటండి. నీ పాటకు సువార్త, నీ మాటకు సువార్త, నీ నడకొక సువార్త, నీ సమర్పణకు సువార్త. హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీ అందరికి తెలిసినటువంటి వాక్యమే. 10వ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను. 10వ అధ్యాయమా? 11వ అధ్యాయం, 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా అండి? ఆతిథ్యం. ఇప్పుడు మన మధ్యకి సేవకులు వస్తున్నారు. ఆతిథ్యం అంటే ఏంటి? లేకపోతే నీ ఇంటికి వచ్చారు సేవకులు అనుకుందాం. ఆతిథ్యం అంటే ఏంటి? ఒక ఆతిథ్యం ఇవ్వటం అంటే ఏంటి? అన్నవిడి పంపటమా? ఆతిథ్యం ఇవ్వటంలో దానికి ఒక ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక వరం అండి. అందరికీ రాదండి ఆతిథ్యం ఇవ్వటం. ఆతిథ్యం ఇవ్వటం అందరికీ రాదండి. పొట్ల మట్టుకొచ్చి ఎదురుకుండా ఇప్పేసి పెట్టి తినేరా అన్న అది ఆతిథ్యం అవుతుంది. ఆతిథ్యానికి చాలా వరం అది. కొందరు ఇంట్లోకి వెళ్తే ఆతిథ్యం ఇచ్చారు అని అంటే జీవితాలు మరిచిపోలేమండి. సో మన సంఘానికి, సంఘం అని మన ఇంటికి
సేవకులనే దూతలు వస్తున్నారు, అతిథులు వస్తున్నారు. మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలనంటే ఓ పొట్టలు పట్టుకో చేతులు పెట్టేసి గ్లాసుతో నీళ్ళటికి అక్కడ పెట్టేది ఆతిథ్యం అనరండి దాన్ని. ఏదో వీధిలో కుక్కకి అలాగేసిన రొట్టె ముక్కలాగే పెట్టకూడదండి ఆతిథ్యం అంటేనండి. సేవకులను చూసే విధానం అది కాదండి. సేవకుడు ఊడిపడ్డాడండి? లేదు, ఊడిపడలేదు, కానీ దేవుడు పంపించాడు. సేవకులను రెస్పెక్ట్ చేయటం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి, ఆతిథ్యం చేయటం మరవద్దు. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారండి. హల్లెలూయా. అబ్రహాము మన తండ్రి. అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించబడింది. అబ్రహాము లాంటి ఆతిథ్యం ఇద్దాం. నిజమేనా? ఆతిథ్యం ఇవ్వడంలో అబ్రహామును మించిన వాళ్ళు ఉన్నారండి? నెంబర్ 1 బిలీవర్ ఆయన. దారంటా పోయే వాళ్ళు కూడా పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చే గొప్ప సేవకుడు. సో నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేనే ఆతిథ్యం, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వటం కదండి, ఆ దారిని వెళ్తున్న సేవకులను ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అది నిజమైన ఆతిథ్యం. అయ్యా దాటిపోకండి అయ్యా, దారిలో నా ఇల్లు ఉందయ్యా, ఒక్కసారి నా ఇల్లు దర్శించి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా. వింటున్నారా అండి? ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ దైవిక ప్రేమ ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడు దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఓకే, సేవకులు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి మీకు? దేవదూతలు. సేవకులు అంటే ఎవరండి? దేవదూత. ఎప్పుడైనా సేవకులను అలా చూసావా నువ్వు? హోలీ ఏంజిల్స్ లా చూసావా? పరిశుద్ధ దూతల్లా చూసావా? దేవదూతలా చూసావా? గాడ్స్ ఏంజిల్స్ లా చూసావా? సేవకుడు అంటే ఒక వెక్కిరింపు, ఒకలాంటి అయిష్టత. సో నేను ప్రేమతో చెప్పాను, మీరు అంతకంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో షారోను శిరీష కట్ చేయి.